మొన్న యాదగిరి నరసింహస్వామి గుడికి పోయినా. ఏం పబ్లిక్ వచ్చిండ్రు. ఏ బస్సు చూసినా ఇసుమంత ఖాళీ లేకుండా నిండిపోయినాయి. కానీ అక్కడ కొండ కింది నుంచి కొండ మీదకి బస్సులో ఫ్రీగా పోవచ్చు రావచ్చు అనే ముచ్చట నాకు బాగా నచ్చింది. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఆ ఫ్రీ బస్ సౌలత్ పెట్టిండట. అట్లనే అంతటుంటే మంచిగా ఉన్నాను అనుకున్నా నేను. నేను అట్లా అనుకున్నానో లేదో. ఏపీ సర్కార్ ఓ చక్కని నిర్ణయం చేసింది. ఇన్నరా ఈ సంగతి తిరుపతి పోయేటోళ్ళు మంచి ఇన్నూరు మేము చెప్పబోయేది. ఇప్పటి సంది తిరుపతిలా ఒక్క జాగల నుంచి ఇంకో జాగలకు పోనీకే పైసలు అవసరం లేదుగా. అందరికీ తెలిసిందేనాయే. కొండ మీద ఉన్న కడమ జాగాలు చూడనీకే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎన్ని పైసలు గుంజుతారో ఎరికే కదా. అట్లా అందరికి అన్ని చూడాలి అనే ఆశ ఉన్న పైసలు ఉండాలి కదా. అందుకే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు బస్సులను ఫ్రీగా నడిపిస్తుంది. అందులో కాలుష్యం పెరగకుండా ఉండనీకే బ్యాటరీ బస్సులను తిప్పుతారట. ఇయాలనే టీటీడీ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అశ్విని దవాఖాన సర్కిల్ కాడ జెండా ఊపి షురూ చేసిండు. ఇక ఇన్నారు కదా, ఇప్పటి నుంచి ఏ రంది లేకుండా నిమ్మలంగా ఫ్రీగా తిరగొచ్చు బస్సులల్లా. కానీ ఈడ తక్లీఫ్ ఏందంటే దినాం ఎంతో మంది ఆ ఎంకన్నను చూడనికే పోతారు. ఫ్రీ బస్సులో ఎసొంటి లొల్లిలు అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తిరుపతిలో కూడా ఫ్రీ బస్ అంటే మరిగా లొల్లి ఏ తీర్లుంటుందో. శ్రీవారి ధర్మరథాలకే ఎంత రచ్చ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారో ఏం పాడో. ఏదైతే ఏమాయే గాని కొట్లాటలు పెట్టుకోకుండా నిమ్మలంగా పోయి కలిసి కట్టుగా చూసుకొని రర్రి.